హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రాజమండ్రి వెళ్తున్నాను అనమాట. మీరు తమ్మునైల్లో చూశారు కదా ఆల్రెడీ. ఇక మనం లేట్ చేయకుండా దారిలో వెళ్తూ మాట్లాడుకుందామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో అండి. ఈరోజు మార్నింగ్ నేను రాజమండ్రి అయితే బయలుదేరాను. మీరు తమ్మునైల్లో చూసినట్టుగా రాజమండ్రి వెళ్తున్నాం అనమాట. కానీ ఎక్కడి నుంచి వెళ్తున్నాం అన్నది నేను చెప్పలేదు కదా. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్నాం అండి. అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ జర్నీస్ అనమాట కాకినాడ ఏరియా ప్రజలకి. రాజమండ్రి వెళ్ళడం అంటే కాకినాడ నుంచి రాజానగరం వరకు రోడ్డు చాలా వరస్ట్గా ఉంటుందండి. చాలా వరకు ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. వేల వ్యూస్ వస్తున్నాయి, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు కామెంట్స్ చేయండి, అంటే వీడియోస్ ఎలాగున్నాయి, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది. మొన్న ఒక వీడియోలో ఒక ఆయన చెప్పారు, ఆడియో ఇంప్రూవ్ చేసుకోండి అనేసి. తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్ అండి. నేను ఆల్రెడీ సర్పవరం జంక్షన్, అచ్చంపేట జంక్షన్ ఇవన్నీ దాటి, ఊరు దాటి అచ్చంపేట నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని ఏడీబీ రోడ్లోకి వచ్చానండి. ఈ వీడియో అంతా ఏడీబీ రోడ్ నుంచి చేస్తున్నాను అనమాట. ఈ రోడ్ని సాగర్మాల ప్రాజెక్టులో ఎక్స్పాండ్ చేస్తున్నారండి. సాగర్మాల ప్రాజెక్ట్ అనుకుంటా. చూడండి, ఇది ఉండూరు జంక్షన్ అనమాట. ఉండూరు జంక్షన్ నుంచి ఈ రోడ్డు విడిపోయి ఫ్లైఓవర్ అండి, లాంగెస్ట్ ఫ్లైఓవర్ అనమాట. మనకి మళ్ళీ సామర్లకోట బైపాస్ అనమాట. ఇది సామర్లకోట బైపాస్లో వెళ్ళి సామర్లకోట ఊరు తగలకుండా వెళ్ళి రీజెన్సీ సెరమిక్స్ ఉంది కదా, రీజెన్సీ సెరమిక్స్ దగ్గర మళ్ళీ ఏడీబీ రోడ్లో కలుస్తుందండి. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ జరుగుతుంది. ఈ వర్క్ వల్ల ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇది ఏడీబీ రోడ్లోంచి సామర్లకోట వైపు తిరిగాకండి. ఈ రోడ్డుకి ఇరువైపులా చెట్లు అటు ఇటు పెరిగి సొరంగంలాగా ఉంటుంది చెట్లతోటి. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ రోడ్డు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సామర్లకోట రైల్వే ఫ్లైఓవర్ మీద ఉన్నా అండి. ఇక్కడ ఏంటంటే స్ట్రైట్కి వెళ్తే సామర్లకోట అంటే రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ సామర్లకోట ఊర్లోకి వెళ్తాం. ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఏడీబీ రోడ్లో రాజానగరం, రాజమండ్రి, ఇలా విజయవాడ వైపు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇందాక మీకు వీడియోలోనే సాగర్మాల ప్రాజెక్టు ఇక్కడ కలిసే ఏరియా రీజెన్సీ సెరమిక్ అని చెప్పానండి. సారీ అండి, అది రీజెన్సీ సెరమిక్స్ కాదు, ట్రాక్ సెరమిక్స్ అనమాట. పొరపాటున రీజెన్సీ సెరమిక్ అని చెప్పాను. చూడండి, ఇక్కడే కలుస్తుంది అనమాట. ఇది ఫుల్ లెంత్ ఫ్లైఓవర్ అంటున్నారండి. అది ఎంతవరకు కరెక్టో చూడాలి. కాకపోతే పిల్లర్స్ అయితే కరెక్టే ఉండొచ్చు, ఎందుకంటే పిల్లర్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా దూరం వరకు. ఏడీబీ రోడ్డు అంతా బాగోదని చెప్పాను కదండి, కానీ అలా కాదనమాట. కొంత ఏరియా బాగుంటుంది, కొంత ఏరియా బాగోదు. కానీ బాగున్న ఏరియాలో చాలా నరకం చూస్తామండి. ఇది బాగున్న రోడ్డు అండి. ఇది ఇక్కడ నుంచి ఎదరు జంక్షన్ నుంచి మనం ఏంటంటే రైట్కి వెళ్ళిపోతే పెద్దాపురం ఊర్లోకి వెళ్తుంది అనమాట. మనం ఇలా ఈ రైట్ టర్న్ తీసుకుని లెఫ్ట్ టర్న్ తీసుకుని వెళ్ళిపోతే మనం రాజానగరం, రాజమండ్రి వెళ్ళిపోతాం. ఎందుకంటే బస్సు వస్తున్నది కదా, ఆ బస్సు వస్తున్న రూట్లో రైట్కి వెళ్తే పెద్దాపురం ఊర్లోకి వెళ్తాం అన్నమాట. కాలేజ్ టైం కదండి, కాలేజ్ బస్సులు అవి ఎక్కువ తిరుగుతుంటాయి ఈ టైంలోని, ఈ రూట్లోని. మార్నింగ్ ఈ కాలేజ్ బస్సులు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. నేను ఎవరో చూడండి, కారు డిక్కీలో పెద్ద టైర్ పట్టుకుని వెళ్తున్నాడు. ఇంకా బ్యాక్ మిర్రర్లో రేర్ వ్యూ మిర్రర్లో ఏం కనిపిస్తుందో అర్థం అవ్వదు. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఆఫ్ రోడింగ్ ఇలా చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ.
చూసారు కదా ఎంతంత పెద్ద గోతులు ఉన్నాయో. ఇంకా వాటర్ డ్రై అయిపోయే గోతులు కనిపిస్తున్నాయండి. వర్షాలు పడితే మాత్రం ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. మనం సూరంపాలెం వచ్చామండి. రైట్ సైడ్ కాలేజ్ స్టూడెంట్స్ బస్సు దిగి వెళ్తున్నారు కదా. ఇదేంటంటే ఆదిత్య యూనివర్సిటీ అన్నమాట. పూర్వం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ అనేవారు కదా. అది ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ దాటాక మనకి లెఫ్ట్ సైడ్లో ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. ఇప్పుడు అక్కడికి వచ్చాము. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ అనమాట మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది. స్టూడెంట్స్ అందరూ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నారు. పెదరాయవరం ఊరు చేరాం ఫ్రెండ్స్. అంటే ఈ ఊరి పేరు పెదరాయవరం అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోతే కామెంట్స్లో చెప్పండి. అంటే రంగంపేట ఇది కలిసి ఉంటాయి. ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగుంటే ఒక చిన్న కాకా హోటల్ ఉంటుందండి. బంగారు తల్లి హోటల్ అంటారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు అనమాట. అది మార్నింగ్ కొద్ది టైమే ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట ఈ ఏరియాలోనే. చూద్దాం, ఒకవేళ తీసుకుంటే మనం కూడా ఆగుదామండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే బంగారు తల్లి హోటల్ అండి. ఇక్కడ అందరూ పెద్ద పెద్దలు కూడా ఆగుతుంటారు. అన్ని కార్లతో వచ్చి టిఫిన్ చేస్తుంటారు అనమాట. మనం కూడా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుదామండి. ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బయలుదేరాను. అంటే హోటల్లో ఎందుకు తీయలేదంటే అందరూ కొంచెం ప్రైవసీ కోరుకుంటారు కదండి, వాళ్ళు చూపించడం ఇష్టం ఉండదు కదా, అందుకని హోటల్లో తీయలేదన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉందండి. చాలా చీప్ కూడా. ఒక పెసరట్టు 10 రూపీస్ 15 రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి అన్ని రేట్లోనే. టేస్టీగా ఉందండి ఫుడ్. ఫ్రెండ్స్ మనం రంగంపేట వచ్చామండి. రంగంపేట అంటే తెలుసు కదా, ఫేమస్ అనమాట ఇది ఊరు. అంటే ఒక టాలీవుడ్ హీరోయిన్ ఇక్కడ పుట్టిన ఊరు అనమాట అండి. మీకు ఎవరికైనా తెలిస్తే హీరోయిన్ పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా సస్పెన్స్లో ఉన్నారా? హీరోయిన్ ఎవరెవరా అని ఆలోచిస్తున్నారా? అదేనండి, భానుప్రియ గారు. మనం మాటల్లోనే ఆఫ్ రోడింగ్లోకి వచ్చామండి. ఇక్కడ నుంచి చాలా నరకం అనమాట. ఈ రోడ్డు క్రాస్ అయితే మనం రాజమండ్రి చేరిపోయినట్టే. అందరూ చూడండి గోతులు ఎలా ఉన్నాయో. ఎలాగెళ్ళాలా అనేసి ఆలోచించుకుని డిసైడ్ చేసుకున్నప్పుడు డ్రైవ్ చేయవలసి వస్తుంది అనమాట అందరూ. కొన్ని దగ్గరలో తార్ రోడ్లోనే కూడా చాలా దారుణంగా ఉన్నాయండి గుంతలు. చూడండి, ఇదిగండి ఫ్రెండ్స్ అసలైన దారి ఇక్కడ చూస్తున్నారు మీరు. కాకినాడ రాజానగరం రోడ్లో వరస్ట్ స్ట్రెచ్ అండి ఇది. ఈ స్ట్రెచ్ చాలా దారుణంగా ఉంటుంది. రోడ్డు దాటిసామంటే కొంచెం పర్వాలేదన్నమాట. హెవీ వెహికల్స్ అయితే దారుణంగా బంపర్స్ అవి కింద తగిలేస్తుంటాయి అనమాట.
అంత దారుణంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పెద్ద చెరువులాగా ఉంది. ఫ్రెండ్స్ ఈ రోడ్లో లారీ కూడా తిరగబడిపోయింది. లారీ యాక్సిడెంట్ అయింది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది ఎంతసేపు పడుతుందో తెలియదండి. మొత్తానికి రాజానగరం జంక్షన్కి వచ్చామండి. ఇక్కడ NH16లో మనం కలుస్తాం అనమాట. రైట్కి వెళ్తే విశాఖపట్నం వైపు వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే రాజమండ్రి విజయవాడ వెళ్తాం అనమాట. ADB రోడ్డు NH16లో కలుస్తుంది అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే మనం రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్తామండి. స్ట్రైట్కి వెళ్తే మనం రాజమండ్రి వెళ్తాం అన్నమాట. రోడ్డు ఈ లెఫ్ట్కి టర్న్ అవుతుంది కదండి. లెఫ్ట్ టర్న్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో మనకి GSL మెడికల్ కాలేజ్ ఉంటుంది అన్నమాట. బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, GSL మెడికల్ కాలేజ్. ఈ ఓవర్ బ్రిడ్జ్ ఏంటంటే అటుపక్క వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడానికి అండి. మెడికల్ కాలేజీకి వెళ్ళవలసిన వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడానికి అన్నమాట. ఈ ఏరియా అంతా సీతాఫలాలు అమ్ముతారండి. అసలు సీతాఫలాలు ఇంకా సీజన్ లేట్గా ఉంటాయి, కానీ ఈ సంవత్సరం బేగా వచ్చినట్టునే, ఎర్లీగా వచ్చినట్టునే. వర్షాలు బాగా పడుతున్నాయి కదా. రోడ్డు బాగానే ఉంది, కానీ ఏంటంటే రాజమండ్రి వచ్చే కొద్ది ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ఫ్రెండ్స్ లాలాచెరువు జంక్షన్కి వచ్చామండి. ఇక్కడ రెండు ఉంటాయి, లాలా చెరువు, దివాన్ చెరువు అనేసి. ఏది ముందు వస్తుందో నాకు చిన్న కన్ఫ్యూజను. ఫస్ట్ ఏది వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది లాలా చెరువు అనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేది లాలా చెరువు అనుకుంటున్నాను. లాలా చెరువు జంక్షన్ స్కిప్ చేస్తున్నాం అన్నమాట. లాలా చెరువు దాటిన తర్వాత మనం రైట్కి వెళ్తే విజయవాడ వెళ్తాం ఫ్రెండ్స్. ఖమ్మం 200 కిలోమీటర్స్, విజయవాడ 156, రావులపాలెం 38. రావులపాలెం ఏంటంటే స్ట్రైట్ అనమాట. స్ట్రైట్ వెళ్తే తాడేపల్లిగూడెం ఇవన్నీ వెళ్తాము. రావులపాలెం, తాడేపల్లిగూడెం ఇవన్నీ వెళ్తాం. రైట్కి వెళ్తే ఏలూరు మించి, నల్లజర్ల మించి ఏలూరు, విజయవాడ వెళ్తాం అనమాట. అంటే కొత్త గామన్ బ్రిడ్జ్ ఉంది కదా, రాజమండ్రి 4th బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మించి వెళ్తాం. ఫ్రెండ్స్ ఈ జంక్షన్లో రైట్కి తీసుకుంటే మనం వయా నల్లజర్ల విజయవాడ వెళ్తాం అనమాట. స్ట్రైట్ వెళ్ళిపోతే రాజమండ్రి, రావులపాలెం, తాడేపల్లిగూడెం అలాగ వెళ్తాం. ఇది కూడా విజయవాడ వెళ్తుందండి. అంటే పూర్వం ఇలాగే ఉండేది, ఇప్పుడు కొత్తగా రోడ్డు వేసారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం రాజమండ్రి చేరిపోయాం అనమాట. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే మీ కామెంట్స్ని బట్టి నేను ఏమి ఇంప్రూవ్ చేయాలన్నది నాకు తెలుస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా ఏ రూట్లో వీడియోస్ కావాలి అలాంటివి కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.